ఆరోగ్య సంరక్షణలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు యొక్క పాత్ర ఇప్పుడు కొత్త ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఒక చిన్నారి కేసుకి సంబంధించి వైద్యులు సైతం నిర్ధారించలేకపోయిన వ్యాధిని చాట్ జీపీటీ నిర్ధారించి అందరినీ షాక్ గురి చేసింది. 2023లో జరిగిన ఈ అరుదైన సంఘటన మళ్ళీ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 3 సంవత్సరాల అలెక్స్ అనే చిన్నారికి పంటి నొప్పితో మొదలైన అనారోగ్యం అడుగులు పడలేని స్థాయికి వచ్చింది. అలెక్స్ తల్లి కోట్స్ని అనేక మంది డాక్టర్లు చూపించిన ఫలితం లేకపోయింది. దాంతో విసిగిపోయి మిసెస్ కోట్ని తన బిడ్డ అనారోగ్య లక్షణాలు తెలుపుతూ చాట్ జీపీటీని ఆశ్రయించింది. చాట్ జీపీటీ అలెక్స్ టెథర్డ్ కార్డ్ సిండ్రోమ్ అని పిలువబడే న్యూరలాజికల్ వ్యాధితో బాధపడుతున్నాడని వెల్లడించింది. అది వెను చుట్టూ ఉండే కణజాలలో సంభవిస్తుంది. చాట్ జీపీటీ సూచనతో కోట్ని న్యూరో సర్జన్ ని సంప్రదించి వెన్నుముక శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత అలెక్స్ పూర్తిగా కోలుకున్నాడు. ఈ కేసు విషయంలో చాట్ జీపీటీ సహాయం అందించింది. సో ఆరోగ్య సంరక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైద్యులకి సహాయకారిగా ఉండవచ్చు, రోగాల్ని ముందుగా కనిపెట్టి ప్రమాదాలను అరికట్టవచ్చు. కానీ వైద్యుల స్థానాన్ని అది ఎప్పటికీ భర్తీ చేయలేదని నేను కూడా అనుకుంటుండేవాడిని. కానీ ఇప్పుడు నా నమ్మకం కూడా పూర్తిగా సడలిపోయింది. కానీ ఏఐలో వచ్చిన కొత్త అప్లికేషన్స్ తో సర్జికల్ ఆంకాలజిస్ట్ అనే నన్ను కూడా ఫ్యూచర్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిప్లేస్ చేసేస్తుందని భయంగా ఉంది. అది ఎలానో మనం మళ్ళీ తెలుసుకుందాం.